చంచలమ్మ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో విజయమ్మ భర్త, విజయమ్మ కూతురు చంచలమ్మ దగ్గరికి వచ్చి, మీరే ఎలాగైనా సరే మా అమ్మను కాపాడాలి అని చెప్పేసి అయితే చేతులు జోడించి మరీ అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ, చంటి, సింధూర ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయమ్మ భర్త తను పంచాయతీ దగ్గర జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అలా చేసిందా విజయమ్మ అని చెప్పేసి అయితే చంచలమ్మ అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మాత్రం అవును తను ఆత్మహత్య ప్రయత్నం చేసింది, ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర ఇప్పుడు ఎలా ఉంది ఆవిడ పరిస్థితి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అలవేని మాత్రం ఏమో తెలియదు, ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేము అని డాక్టర్స్ చెప్పేస్తున్నారు, ఎలాగైనా సరే మా అమ్మని మీరే కాపాడాలి చంచలమ్మ గారు అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం పదండి విజయమ్మ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అయితే అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో విజయమ్మని హాస్పిటల్లో చేర్చి డాక్టర్స్ చెకప్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న విజయమ్మ భర్త మాత్రం ఎలాగైనా చంచలమ్మ గారు నా భార్యని బ్రతికించండి, మీరే కాపాడాలి అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.